ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ తాడు నుంచి కూడా బ్లీడ్ అవుతుంది. ఆపండయ్యా, మేం భయపడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా? భయం ఎందుకు మాత? నెత్తులు దిశలా కడుతుంటే ఎందుకని అడుగుతుండేవంటే? అది రుధిరం కాదు పావన. రక్తం కాకపోతే ఇంకేంటి? నవ వనితగా రాశీభూత సౌందర్యంతో చిరుముత్యాలు సవ్వడి చేస్తూ బంగారు కంఠాభరణాలు, మంజీరాలు, మొలనూలు, చేతి నిండా దగదగా మెరిసే బంగారు గాజులు, మొగలి సువాసనలు వెదజల్లే పూల కొప్పు, విశాలమైన కటి ప్రదేశం, సువాసనలు వెదజల్లు నోరు, చెవులకు అలంకరించిన చంద్రరేఖలు, దట్టమైన కనుబొమ్మలు గల అమ్మవారి నుదుట మూడవ కన్నులా ప్రకాశిస్తున్న ఎర్రటి కుంకుమ ఆ ధార. అనే రెండు చేతులు జోడించి దండం పెట్టేస్తుంది. భయపెట్టడానికి శివభక్తులు ముందుంటారు. ముందు మేం లేము. అమ్మవారి ప్రభావం గల పెట్టె ఉంది. దాన్ని తెరవాలి అంటే దుర్లభం, ప్రయత్నిస్తే అశుభం. కారింది కుంకుమేగా, ఇంకోసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఈసారి నీ రక్తం చిందేలా ఉంది, జాగ్రత్త. అవును చిట్టి, అసలే డైటింగ్ పేరుతో తక్కువ తింటున్నావు. ఉన్న రక్తం కాస్త ఊడ్చుకుపోయిందనుకో, నువ్వుండవు. 3 కోట్లు పెట్టి కొన్న బంగారు నగలు నీ శవపేటిక మీద అలంకరించి ఫోటోలు తీసుకున్నాక వాటిని తీసేసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? దయ్యం అయ్యి వాళ్ళని పీక్కు తింటాను. చూసావా, నువ్వు దయ్యం అని ఒప్పేసుకున్నావు. బా ఆగరా నువ్వు, ఏదో ఒకటి అనకుండా ఉండలేవా? ఈ పెట్టెలో ఏముందో తెలుసుకోకుండా అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, ఏముందో ఏమో గాని దాన్ని బలవంతంగా తెరిచే ప్రయత్నం చేయడం మంచిది కాదు. అవునత్తయ్య, తెరుచుకునే మార్గం ముహూర్తం వచ్చేదాకా తొందరపడకుండా ఉండాలి. అలాగేలే. చెక్క పెట్టెలో ఏముంటుంది? అదేవైనా ఇనప పెట్టె అయ్యుంటే ధనకనక రాశులు ఉండొచ్చు అనుకోడానికి. ఏమున్నా సరే ఈ పాటికి చెదలు పట్టే ఉంటాయి. అంతే అక్కాయ్, లైట్ తీసుకోండి. ఇప్పుడైతే అర్జెంటుగా దీన్ని ఓపెన్ చేసి చేయాల్సిన కనికరాలు ఏమి లేవుగా? లేదు. మరింకే, శుభ్రంగా భోంచేసి పడుకోండి. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు నయని వాళ్ళు. దాన్ని జాగ్రత్తగా ఒక చోటు ఉంచండి. అవును, హాల్ మధ్యలో మాత్రం పెట్టకండి, ఒక సైడ్గా పెట్టండి. మమ్మీ నువ్వు రా మమ్మీ. పెట్టమని చెప్పడమే గాని చెయ్యడు చావుడు. విక్రాంత్ పట్టుకో.
ఎవరి పని వాళ్ళని చేసుకొని. ఏంటి ముడి విప్పితే రాదా? దీన్ని కత్తితో కోస్తే కుంకుమ ధారగా వస్తుందా? గొళ్ళెం తీయడానికి రాకపోతే నాలాంటి వాడు ఊరుకుంటాడా? పెద్ద రంపమే పట్టుకొచ్చాను. సరామని కోస్తే 2 ముక్కలై ఇందులో ఏముందో బయటపడిపోతుంది. వల్లభుడు ఎవరితో చెప్పరాదన్నాడయ్యా. కాస్త ఆగు. ఆగు. ఎవరో కేకలు పడుతున్నారండి. ఏమండి? ఈ లేడే కొంపదీసి ఈయనైనా కేకేసింది. ఏమండి? ఏమండి? ఏదో ఒకటి చేయండి. మెయిన్ ఆఫ్ చేయండి. యో, ఆగండి అందరూ. అంత టైం లేదు. వెనక్కి జరగండి. జరగండి అన్నయ్య. అందరూ వెనక్కి జరగండి. సక్సెస్! గ్రాండ్ సక్సెస్! మెంటల్. అబ్బా నడుమ్మి తన్ని ఆనందపడతావేంటే? మీరు చావకుండా నేను కాపాడుకున్నానండి. కరెంట్ షాక్ ఎలా కొట్టింది? వెళ్ళి పట్టుకో, తెలుస్తుంది. అక్కడ ఎలాంటి కనెక్షన్ లేదు కదా. మరి ఎలా పవర్ పాస్ అయింది? అప్. ఎలా పాస్ అయినా సరే నా మొగుడిని నేను కాపాడుకున్నాను. హే, ఆపండి. ఎందుకలా పిచ్చివాళ్ళలా నవ్వుతారు? ఇంతకు మునుపే నీ పుత్రరత్నం వల్లభుడు నవ్వాడు. ఎందుకు? వీళ్ళు చెప్పకూడదు అన్నారు కానీ నేను చెప్తాను. అల్లుడు రంభం తీసుకొచ్చి ఆ పెట్టిన ముక్కలు చేద్దామనుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.